శిక్షించడానికి అలా శిక్షించినప్పుడు కేసులు అయితే భరించడానికి కూడా వెనకాడకుండా గోరక్షణ చేస్తున్నాం మేమని చెప్పారు. అందుకు కదా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తును మనము కాపాడుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ కాపాడితే నిన్ను కాపాడుకున్నట్టే, ఆర్ఎస్ఎస్ ని కాపాడితే నిన్ను కాపాడుకున్నట్టే, నీ భూమిని కాపాడుకున్నట్టే, నీ తిండిని కాపాడుకున్నట్టే, నీ అస్తిత్వాన్ని కాపాడుకున్నట్టే, నీ రాముని కాపాడుకున్నట్టే, నీ కృష్ణుని కాపాడుకున్నట్టే. పది మందిలో ఉన్నటువంటి పరమాత్మ, అందుకే చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణైవచ నిర్మమో నిరహంకారో సమ దుఃఖ సుఖ క్షణి. అందరినీ ప్రేమించాలి, హైందవుడిగా ఆలోచించండి, జీవించండి, బ్రతకండి. హిందువుగా బ్రతకడానికి ఏమేమి అవసరమో వాటన్నింటినీ సాధన చేయండి. మీ పిల్లలకు ఉపదేశించండి, మంచి విద్యనివ్వండి. అమ్మ మీరు కూడా మంచి ఆహారము, యోగాసనాలతో సిజేరియన్ లేకుండా పిల్లలను కనండి, శిశు మందిర్లకు పంపించండి. మీకు విద్యా వ్యవస్థలో భారం పడదు, మీ పొట్ట మీద కత్తిగాట్లు పడవు. మీరు చక్కగా భోజనం చేయండి. మా నారీమణులందరూ కూడా నా సాంప్రదాయాన్ని ఒక నారీ తలుచుకోవడం వల్లనే శివాజీ మహారాజు పుట్టారు. అందుకే ఇదంతా కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మతాలు మారుతున్నటువంటి వారిని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చే పనులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ నేను ఆ పని పెట్టుకోవడం లేదు. కానీ నేను ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ మే 25 తర్వాత ఆ యొక్క సంస్థను రిజిస్టర్ చేయబోతున్నాం. ఆ సంస్థ సింహ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏమిటంటే గర్భ సంస్కార ప్రక్రియ ఆశ్రమంలో నుంచి మేము గర్భ సంస్కార ప్రక్రియ ఒకటి చేయబోతున్నాం. ఎవరైనా సరే 3వ నెల గర్భము దాల్చిన తర్వాత మా ఆశ్రమంలోకి వచ్చి జాయిన్ అయిపోతే మిగతా 6 మాసాల యొక్క వాళ్ళ పురుడు మేమే పోసి పంపిస్తాం. కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ విద్యార్థి మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మా యొక్క ఆధ్వర్యంలోనే విద్యాభ్యాసం చేయాలి. ఆ పురుడు పోసుకునే తల్లి కూడా మా యొక్క వాతావరణము, మా యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళు పురుడు పోసుకోవాలి. భగవన్నామ సంకీర్తనల మధ్యలో, వేద ఘోష మధ్యలో, పిల్లల చిన్న చిన్న పిల్లల సంగీత కచేరీల మధ్యలో, పురాతనమైనటువంటి యుద్ధ కళల మధ్యలో, పురాతనమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సర్వ వ్యవస్థల మధ్యలో ఆ తల్లి పురుడు పోసుకోవాలి. ఇక్కడ మీరు అనిపించింటారు, ఇక్కడ చిన్నపిల్లలు నాట్యం చేస్తుంటే అప్ప నా కొడుకు కూడా ఇలా డాన్స్ చేస్తే బాగుండని మీరు అనుకుంటారా లేదా? అప్పుడు అలా ఆ తల్లి అనుకుంటే వాడు వింటాడు. అలా ఈ నిర్ణయం తీసుకోవడానికి మేము నరసింహస్వామి వారి ఉపాసకులమై ఉన్నందుకు గాను ప్రహ్లాదుల వారే మాకు ఆదర్శం. అందుకే ఎలాగైతే ప్రహ్లాదుడు రాక్షసుడి గర్భంలో పుట్టి కూడా గర్భంలో ఉండి నామ సంకీర్తన వల్ల నారదుల వంటి మంచి ఆచార్యుల వారి యొక్క ఉపదేశంతో నారాయణ మంత్రోపాసన చేసి తండ్రికి కూడా మోక్షాన్ని కలిగించినటువంటి పరమ భాగవతోత్తముడు మాకు ఆదర్శం. అభిమన్యుడు మాకు ఆదర్శం, అంబరీషుడు సుఖమహర్షి మాకు ఆదర్శం. అలా మా ఆశ్రమం నుంచి పుట్టి బయటికి వచ్చి సమాజంలోకి వెళ్ళినటువంటి 1,00,000 మందిలో ఏ ఒక్కరు మళ్ళీ రామానుజులై పుట్టినా మేము సక్సెస్ అయినట్టే. ఒక్క ఆదిశంకరాచార్యులు పుట్టినా మేము మళ్ళీ సక్సెస్ అయినట్టే. ఏ ఒక్క ఛత్రపతి శివాజీ మళ్ళీ పుట్టినా, ఇప్పుడు మేము భాగవత వారు కానీ హెడ్గేవారు లాంటి వారు మళ్ళీ ఒక్కరు పుట్టినా నా సనాతన సాంప్రదాయము ఎప్పుడు కూడా నాశనం అనేది కాదు. నా భారతదేశం ఆర్యావర్తనము మొత్తము కూడా ఏకమై ఈ ప్రపంచం మొత్తము భారతమైపోవాలనే సంకల్పం నాది. ఆ సంకల్పానికి 5 ఎకరాల స్థలాన్ని కానీ మేము సమకూర్చడానికి 2 ఎకరాల స్థలానికి నేను నా సొంత ఖర్చు ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా నా సొంత ఖర్చులతో 2 ఎకరాలు దానికోసం సంపాదించాం. ఇది ఎప్పుడు కూడా మేము వస్తున్నామని చెప్పకుండా ఈసారి మేము వస్తున్నాం అని నిర్ణయిస్తూ
ఈ యొక్క సభ్య సమాజంకి ఇటువంటి ఒక వ్యవస్థ అవసరమని ఆ రోజు హెడ్కే వారు ఏ విధంగా అయితే సెప్టెంబర్ 27, 1925లో సనాతన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారో అలాంటి ఒక సంకల్పాన్ని మేము చేస్తున్నాం. మీ అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో మళ్ళీ ఒక గొప్ప కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క హిందువు ఒక ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పంచ పరివర్తనలలో ప్లాస్టిక్ ను నిషేధించమని చెప్పడం లేదు. ప్లాస్టిక్ ఈజ్ ద వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. బట్ దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు వాడాలి. నీ విద్యుత్ ఘాతం నుంచి ప్లాస్టిక్ ని కాపాడగలదు. ఒక టేబుల్ లాగా నిన్ను ఈ ఇంట్లో ఒక వస్తువుగా నిన్ను కుర్చీలాగా కూర్చోబెట్టగలదు. ఈ రోజు కలప కన్నా కలపతో పాటు ఇవి కూడా ఇంటికి నిత్యావసర వస్తువులుగా ఉన్నాయి. కానీ ఒకసారి కొంటే కొన్ని సంవత్సరాలు వాడుకునేలాగా ఉన్నవి మాత్రమే వాడండి. ఇలా తీసుకొని అలా నీళ్ళలో వేసేవి మాత్రం ససేమిగా వాడకండి. కవర్, క్యారీ బ్యాగ్ మెయిన్. దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యారీ బ్యాగ్. ఈ టూత్ పేస్ట్ ఇలాంటి ఒక కొన్ని వస్తువులను మనం అవేడ్ చేద్దాం. లేదు వాటన్నిటిని దాచి ఎవరైనా వాటిని సమకూర్చుకునే వాళ్లకు అమ్మండి, కాస్త డబ్బులన్నా వస్తాయి. కానీ నేల పైన పడేయకండి. వాటిని వాడకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి. సేంద్రియమైనటువంటి భోజనాన్ని చేయండి. చక్కగా మీ పిల్లలకు సాంప్రదాయాన్ని, పురాణాలను, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని, ఎన్నో రకాల పురాణాలు ఉన్నాయి, వాటన్నింటినీ చదవండి. సెల్ ఫోన్ నుంచి దూరంగా చేయండి. కనీసము మీరు ఒక రోజులో 2 గంటలైనా మీ పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా పుస్తకాన్ని అందుబాటులోకి పెట్టండి. మనమందరం కూడా ప్రయత్నపూర్వకంగా ఈ రోజు ఇలాంటి వేదిక పైన మనమందరం కూడా లేచి నిలబడి హృదయం మీద ఎడమ చేతిని పెట్టుకొని మన చేతిని కుడి చేతిని చాపి ప్రతిజ్ఞ చేయబోతున్నాం. నేను చెప్పినట్టుగా నా పేరు నేను చదివినప్పుడు మీ పేరు మీరు అనుకోండి. ఆ తర్వాత మనమందరం కూడా లేచి నిలబడి చక్కగా ప్రతిజ్ఞ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సోమిశెట్టి నాగరాజు నేను, మీ పేరు మీరు చెప్పుకొని అను నేను భారత మాతను మనస్సులో స్మరించుకుంటూ నేను హిందువుగా, భారతదేశ పౌరుడిగా, భారతదేశ పౌరురాలిగా సామాజిక బాధ్యతతో, శ్రద్ధా భక్తులతో నేను చేయు సంకల్పం ఏమనగా నేను క్రమశిక్షణతో జీవిస్తూ దేశము మరియు ధర్మము పట్ల బాధ్యతగా ఉంటాను. మోదీ నగర్ అను నా బస్తీ అభివృద్ధికి తద్వారా సమాజం మరియు నా దేశ ప్రగతికి నా వంతు కృషి చేస్తాను. ప్రకృతిని తల్లిగా భావించి చెట్లు నీటిని కాపాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను. కులం, భాష, ప్రాంత భేదాలు లేకుండా అందరితో ఐక్యంగా ఉంటాను. సనాతన ధర్మ విలువలను పాటిస్తూ మంచి కుటుంబం మరియు మంచి భావితరాన్ని నిర్మించేందుకు కృషి చేస్తాను. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ భారతీయతను, నా ఆలోచనలు, నా మాటలు పనులలో చూపిస్తాను. మన సంస్కృతి సాంప్రదాయాలకు, మన దేశ
దేశ ధర్మాలకు సర్వాలకు ఎలాంటి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎలాంటి ప్రమాదం ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఎదుర్కొంటాను. భారతదేశాన్ని భారతదేశాన్ని ప్రపంచంలో గొప్ప స్థాయికి ఒక్క స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు యత్నం నా వంతు కృషి చేస్తాను. కృషి చేస్తాను. భారత మాతకి జై!